మీలో ఆల్మోస్ట్ అందరికీ కూడా ఈ బ్రిక్స్ గ్రూప్ అని అంటారు చూసారా. బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా. సో ఇది ఒక పవర్ఫుల్ గ్రూప్. ఎలాగైతే G7 అని అంటారు అలాగే బ్రిక్స్ గ్రూప్ కూడా చాలా శక్తివంతమైన ఒక గ్రూపుగా తయారు చేయాలి అని రష్యా, భారత్, చైనా అభిప్రాయం. సో మొన్న ఒక 34 దేశాలు మేము ఈ బ్రిక్స్ గ్రూపులో జాయిన్ అవుతాము అని చెప్పి అప్లై చేశారు. సో ఇందులో పాకిస్తాన్, టర్కీ లాంటి దేశాలు కూడా ఉన్నాయి. సో ఇమీడియట్గా పాకిస్తాన్ అన్నప్పుడు చైనా యొక్క ఐరన్ బ్రదర్ కదా. సో ఈజీగా చైనా వాడు రష్యా వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు. సో పుతిన్ గారు ఇక్కడ మోదీ గారిని అడిగారు, ఏమంటే పాకిస్తాన్ వాళ్ళు జాయిన్ అవుతాను అని అంటున్నారు, మనము తీసుకుందామా? సమస్యే లేదండి. పాకిస్తాన్ ఒకవేళ బ్రిక్స్ గ్రూపులో చేరాలి అనుకుంటే మీరందరూ కూడా ఓకే అంటే మీరు చేర్చుకోండి, కానీ భారత్ మాత్రం దీనిని ఒప్పుకోదు. సో మేము వెళ్ళిపోతాం, ఈ గ్రూపులో మేము ఉండము. టర్కీ కూడా అలాగే, టర్కీని కూడా మీరు చేర్చుకుంటారు అంటే వీ వోంట్ యాక్సెప్ట్. ఎందుకు? వాళ్ళు మన బద్ధ శత్రువులు. ఏ ప్లాట్ఫామ్ అయినా కూడా భారత్ని ఇబ్బంది పెడతారు, కాశ్మీర్ ఇష్యూని తీసుకొస్తారు. కాబట్టి వీఆర్ నాట్ కంఫర్టబుల్. పాకిస్తాన్, టర్కీ బ్రిక్స్ గ్రూపులో చేరడానికి వీలు లేదు. లేదండి వాళ్ళు చేరే తీరుతారు అంటే భారత్ ఈ గ్రూపులో ఉండదు. మోదీ గారు క్లియర్గా చెప్పేశారు. సో ఇప్పుడు పాకిస్తాన్, టర్కీనా, భారతా వీళ్ళు బాగా ఆలోచించుకున్నారు. లేదు ఇప్పుడు ఒకవేళ ఇండియా వెళ్ళిపోతే అక్కడ అమెరికా చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. అంటే G7 గ్రూప్ అనేది చాలా శక్తివంతంగా అయిపోతుంది. కాబట్టి వీళ్ళు కాంప్రమైజ్ అయ్యారు. నో పాకిస్తాన్, నో టర్కీ అని క్లియర్గా చెప్పారు. సో ఇప్పుడు ఇది పాకిస్తాన్కి ఒక చాలా పెద్ద దెబ్బ. కానీ మీరు ఈ చేరిన దేశాలను చూసారు అనుకోండి, బ్రిక్స్లో కొత్తగా చేరిన దేశాలు ఒక UAE అనండి, అల్జీరియా అనండి, ఈజిప్ట్, ఇలాంటి దేశాలంతా భారత్ యొక్క మిత్ర దేశాలు. వాళ్ళకి మనం ఆయుధాలు కూడా అమ్ముతున్నాం. కాబట్టి మన ఫ్రెండ్లీ కంట్రీస్ ఇమీడియట్గా మనం ఓటు వేసి వాళ్ళు బ్రిక్స్ గ్రూపులో ఉండాలి అని చెప్పాం. సో ఇవాళ పాకిస్తాన్ వాడు ఒక గేమ్ ఆడాలి అని ప్రయత్నము చేశాడండి. దానిని మనం ఎలా తిప్పి కొట్టడము కాదు, ఇవాళ అడుక్కోవడానికి కూడా వాడికి మార్గము లేకుండా ఎటు చూసినా కూడా భారత్ యొక్క ఈ చెక్మేట్ ఫార్ములా, మన వ్యూహము ఎలా అయిందంటే చూడండి, పాకిస్తాన్ వాడి తెలివితేటలు, పిచ్చి తెలివితేటలు. నేను ఒక $582 మిలియన్ అమెరికన్ డాలర్స్ దీనిని బ్రిక్స్కి సంబంధించిన ఒక బ్యాంక్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటారు, అంటే నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ అని కూడా దీన్ని పిలుస్తారు. ఇందులో నేను పెట్టుబడులు పెడతాను అంటే ఆ వాటా అనేది నేను కొంటాను, షేర్స్ కొంటాను. ఎంత? $582 మిలియన్ అమెరికన్ డాలర్స్. ఈ డబ్బు ఎవరిస్తారు? పాకిస్తాన్ అంటే ఒక బ్యాంక్రప్ట్ కంట్రీ కదండి, దివాలా తీసిన దేశము. ఇన్ని మిలియన్ డాలర్స్ వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఎవరు వీళ్ళకి అప్పిస్తారంటే ఖచ్చితంగా చైనా వాడే. మరి అక్కడ ఎవరున్నారు? భారత్. మనకు తెలియని ఆటలు వీళ్ళు ఆడగలరా? ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంది చూసారా, దీనికి ఒక నియమం ఉంటుందండి. 5 దేశాలు కదా, ప్రతి ఒక్క దేశానికి 20% వాటా ఉంటుంది. ఈక్వల్ రైట్స్ 20% భారత్ వాటా ఉంటుంది, రష్యా, చైనా, మీకు బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా వాటా ఉంటుంది. ఫౌండింగ్ మెంబర్స్ కదా. సో ఇవాళ కొత్తగా దేశాలు చేరారు కాబట్టి మన వాటా కూడా తగ్గుతుంది, అంటే 18.45% అనేది ఉంటుంది. కానీ ఇక్కడ మీరు గమనించారు అనుకోండి, పాకిస్తాన్ వాడు ఈ షేర్స్ కొనాలి అని అనుకుంటున్నాడు. సో ఇమీడియట్గా అక్కడ మీకు ఈ బోర్డు మెంబర్స్, అంటే బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అని అంటారు. ప్రతి ఒక్క దేశం యొక్క ఫైనాన్స్ మినిస్టర్ ఇక్కడ గవర్నర్గా ఉంటారంటే మన నిర్మలా సీతారామన్ అమ్మ ఈవిడ చైనాలో షాంఘై బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫీస్లో కూర్చొని ఉంటారు. ఆవిడ ముందు ఫైల్ వస్తుంది. పాకిస్తాన్ వాళ్ళు $582 మిలియన్ అమెరికన్ డాలర్స్ పెట్టి న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో షేర్స్ కొనాలి అని అనుకుంటున్నారు, మనము అప్రూవల్ ఇవ్వాలి అని వాళ్ళు చెప్తారు. సమస్యే లేదండి, మేము ఒప్పుకోమండి. ఇప్పుడు ఎందుకండి, మనం ఒప్పుకోవచ్చు కదా, అది కూడా ఒక డెమోక్రటిక్ కంట్రీ కదా. ఇక్కడ బ్రిక్స్ గ్రూప్ యొక్క ఒక కోర్ నియమం అండి ఏంటి అంటే తీవ్రవాదులకు వ్యతిరేకంగా మనం పోరాటము సాగించాలి,
రష్యా అయినా, చైనా అయినా, భారత్ అయినా జీరో టాలరెన్స్ ఆన్ టెర్రరిజం. ఇది ఒక ఫండమెంటల్ అయిన విషయం. మరి మీరు పాకిస్తాన్ గురించి మాట్లాడుతున్నారు. మీకు ఒసామా బిన్ లాడెన్నే దాచిపెట్టిన ఒక దేశం, తీవ్రవాదుల అతి ముఖ్యమైన నాయకుడు. ఇవాళ ఎన్ని తీవ్రవాద సంస్థలు ఉన్నాయి? నీ సొంత చైనా, మీ వాళ్ళే ఇవాళ తీవ్రవాదం అని మాట్లాడుతున్నారు కదా. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. సో తీవ్రవాదుల వల్ల మా ప్రాజెక్టులు ఆగిపోతున్నాయి అంటున్నారు కదా. ఎక్కడ జరుగుతుంది ఇది? పాకిస్తాన్లోనే కదా. అలాంటప్పుడు వీళ్లను మీరు ఎందుకు చేర్చుకుంటారు? వీళ్ళ పెట్టుబడులు మీరు ఎందుకు తీసుకుంటారు? సో వీళ్లకు రేపు న్యూ ప్రాజెక్ట్స్ అండ్ లోన్లు ఎందుకు ఇస్తారు? నథింగ్ డూయింగ్ అని నిర్మలా సీతారాం గారు చెప్పేస్తారు. సో దాంతో ఈ ప్రాసెస్ అంతా కూడా ఆగిపోతుంది. పాకిస్తాన్ వాడికి బ్రిక్స్ మెంబర్షిప్ లేదు. ఒకవేళ ఈ బ్యాంకులో చేరాలి అంటే అలాంటి ప్రక్రియ కూడా ఆగిపోయింది. వాడి న్యూ ప్రాజెక్ట్స్ అంటూ చెప్పి ఎక్కడ ఒక రూపాయి కూడా రాదు. అయ్యో పాపం అండి, బ్రిడ్జిలు కట్టుకుంటాడు, డ్యాములు కట్టుకుంటాడు అంటే అది వేరండి. వాడు ఏం చేస్తాడో ఒక వీడియోలో కూడా మాట్లాడాను. పాకిస్తాన్లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు యునైటెడ్ నేషన్స్ వాళ్ళు మనల్ని సంప్రదించారు. పొరుగు దేశం కదా, వాళ్ళకి సహాయం చెయ్యండి అంటే యునైటెడ్ నేషన్స్లో మనం కీలకమైన మెంబర్ కాబట్టి మనం ఏం చేస్తాము? టెంటులు, బెడ్షీట్స్, అలాగే మందులు, వ్యాక్సిన్స్, ఇంకా పిల్లలు అన్నప్పుడు వాళ్ళకి కావాల్సిన బిస్కెట్లు ఇవన్నీ పంపిస్తాం. పాకిస్తాన్కి పంపించాం. మరి వాడు ప్రజలకు పంచాడా? ఏం చేశాడండి? వాడు తీసుకువెళ్ళి గోడౌన్స్లో దాచిపెట్టాడు. దాచిపెట్టి రేపు బ్లాక్ మార్కెట్లో వీటిని అమ్మేసుకోవచ్చు. అది వాడి ప్లాన్. ఇంతలో ఏమైంది? టర్కీలో భూకంపం వచ్చింది. వెంటనే ఏం చేశాడు? తన దగ్గర ఉండే బెడ్షీట్స్, టెంట్లు, బట్టలు, మందులు ఇవన్నీ టర్కీకి పంపించాడు. పంపించి పాకిస్తాన్ యొక్క ఎయిడ్, టర్కీ ఇబ్బందులో ఉంది, మిత్రదేశము, పాకిస్తాన్ సహాయము చేసింది. అందులో ఏంటి? క్లియర్గా భారత్ యొక్క అడ్రస్ ఉంది, ఫ్లాగులు ఉన్నాయి. ఇదంతా మీడియా బయట పెట్టేటప్పటికి అబ్బా దొరికిపోయేమురా. ఇది పాకిస్తాన్ వాడి బుద్ధి, చెత్త బుద్ధి. సో ఇవాళ కూడా ఇదే ప్లాన్లో ఉన్నాడు. సరేనండి, మనం ఆపేసాము కదా. వాడు ఇంకా దిక్కున్న చోట చెప్పుకుంటాడు, వేరే మార్గమే లేదు, ఒక్క రూపాయి బ్రిక్స్ నుంచి కూడా రాదు. వాడికి అర్థమైంది కదా. కానీ మన దెబ్బ ఎలా తగిలింది అంటే ఇవాళ వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని అంటారు కదా, వాళ్ళ వద్ద నుంచి 7 బిలియన్ అమెరికన్ డాలర్స్ అప్పు అనేది పాకిస్తాన్ వాడికి రావాలి. ఇప్పుడు రివ్యూ మీటింగ్ అనేది వస్తుంది. మనం పాకిస్తాన్కి అప్పు ఇవ్వాలా ఇవ్వకూడదా? వరల్డ్ బ్యాంక్ అంటే మీకు ఎదిగే దేశాలు వాళ్ళ ప్రాజెక్టుల కోసము మీకు లోన్లు ఇస్తారు. మనం ఓవర్ ద ఫోన్ వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్ తెప్పించుకోగలం. అదే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అన్నారనుకోండి, అడుక్కునే దేశాలు పూర్తిగా నష్టపోయి మేము బతకలేము అన్నప్పుడు వాళ్ళు ఇలా లోన్లు ఇస్తున్నప్పుడు ఏంటి? ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఈ డబ్బు నువ్వు కరెక్ట్గానే ఖర్చు పెడుతున్నావా, ప్రజల కోసమే పెడుతున్నావా, ఇన్ని ప్రశ్నలు అడుగుతారు. ఇప్పుడు ఈ రివ్యూ మీటింగ్ అనేది రాబోతుందండి. మన దెబ్బ ఎలా తగిలింది అంటే, ఈ పాకిస్తాన్కి మీరు 7 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఇవ్వాలి అంటున్నారు కదా. వాళ్ళు ఏం చేస్తున్నారండి? 582 మిలియన్ అమెరికన్ డాలర్స్ మా బ్రిక్స్ బ్యాంకులో పెట్టుబడులు పెడతాము అంటున్నారు. దివాలా తీసిన దేశము, టోటల్ బ్యాంక్రప్ట్ అయిపోయిన దేశము ఇంతంత పెట్టుబడులు ఎలా ఒక బ్యాంకులో పెట్టగలరు అంటే వాళ్ళు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ని మోసం చేస్తున్నారు. ఇంత డబ్బు ఎక్కడి నుంచి మీకు వచ్చిందో ఒక్కసారి అడగండి. వాళ్ళ జిత్తుల మారితనమంతా బయటపడిపోతుందని మనం ఒక కేసు పెట్టాం, IMFలో కేసు పెట్టాం. దాంతో రివ్యూ మీటింగ్లో ఇంత డబ్బు నీకు ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు ఇస్తున్నారు, ఇంత డబ్బు ఉండగా నువ్వు మా దగ్గర ఎందుకు లోన్ తీసుకుంటున్నావు అని చెప్పి IMF వాళ్ళు కూడా పాకిస్తాన్ని ప్రశ్నించబోతున్నారు. సో ఎలా మనం ఇరికించామో చూడండి. సో పాకిస్తాన్కి ఒక్క రూపాయి కూడా రాదు అనడానికి ఇన్ని రకాల శత్రు దేశము, శత్రువు మీద నో మెర్సీ, ఇది భారత్ అనుకరిస్తున్న కొత్త తీరు. ఇది ఎలా ఉంది? పాకిస్తాన్కి చావు దెబ్బ ఎలా కొట్టాం? ఒక్కసారి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.